హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారన్నది ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. మీరు వింటున్నారు మౌనం ద సైలెంట్ లవ్ స్టోరీ. ఓకే, ఈరోజు నా గొంతు హుషారుగా ఉంది కదా, కొంచెం బెటర్గా ఉంది ఈరోజు. సో ఆల్రెడీ 3 ఐరన్ ఇంజెక్షన్స్ ఎక్కాయి కదా, కొంచెం శక్తి వచ్చేసింది. ఇంకా ఒకటి ఎక్కేది ఉంది మెల్లగా. ఐ థింక్ ఫ్రైడే వెళ్తాను అనుకుంటాను దానికోసం. సో అప్పటి వరకు అయితే మీకు ప్రాబ్లం లేదు, స్టోరీ వస్తూనే ఉంటుంది. అండ్ ప్రేమ ఓ ప్రేమ కూడా పెట్టండి అని చెప్పి మెసేజ్ పెట్టారు సోను గారు అనుకుంటాను. మ్యామ్ కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే ఇటు నా హెల్త్, అటు ఇగో ఈ మౌనం స్టోరీ రికార్డ్ చేయటానికే నాకు కొంచెం రెస్ట్ తీసుకొని హెల్దీ డైట్స్ తీసుకుంటూ ఈ స్టోరీ సీన్ రాసుకొని మళ్ళీ డైలాగ్స్ నేను ఆలోచించుకొని చెప్పడానికే నాకు చాలా టైం పడుతుంది బికాస్ ఆఫ్ మై వీక్నెస్. సో వన్స్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఖచ్చితంగా ఒక 2 ఎపిసోడ్స్లో మీకు నేను 30 మినిట్స్ ఎపిసోడ్స్ అయినా సరే నేను మీకు ప్రేమ ఓ ప్రేమ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? సో అప్పటిదాకా కొంచెం నాకు టైం ఇవ్వండి. ఐఎమ్ రియల్లీ సారీ. యాక్చువల్గా నేను మీకు వెంటనే ప్రేమ ఓ ప్రేమ చెప్పలేనందుకు. బికాస్ హోప్ మీరు, ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై ప్రాబ్లం. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ ఇక లేట్ చేయకుండా స్టోరీకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము పిల్లలతో లలిత, మౌని వాళ్ళ ఫ్రెండ్స్, లలిత వాళ్ళ చెల్లెలు లత అందరూ కలిసి పిల్లలతో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు. సో దాంట్లో భాగంగా ఒక చిన్న రొమాంటిక్ సీన్ స్టోర్ రూమ్లో జరిగింది. సో తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లలిత పిల్లలందరినీ తీసుకొని లంచ్కి వెళ్దామని చెప్పి లంచ్కి వెళ్తారు. లంచ్కి వెళ్ళిన తర్వాత మౌని అండ్ లలిత భోజనాలు చేతిలో పట్టుకొని ఒకరినొకరు చూసుకుంటూ అప్పుడప్పుడు సిగ్గుపడుతూ రొమాంటిక్గా ఐ కాంటాక్ట్ చేసుకుంటూ అలా అప్పుడప్పుడు మౌనికి ఆ స్టోర్ రూమ్ విషయం గుర్తొచ్చినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ అలా గడుస్తూ ఉంటారన్నమాట. ఇదంతా మన కోతిమూక చూస్తుంది, మన మౌని ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. చేసి మౌనికాకి దగ్గరగా వచ్చి, ఓహో రొమాంటిక్ లుక్స్ కూడా జరుగుతున్నాయి, అంతగానం ఏం జరిగిందేంటి స్టోర్ రూమ్లో, మాకు కూడా చెప్పొచ్చుగా అని అంటారు అనమాట. అంటే మౌనిక, హే చెప్ నోర్మూసుకొండ్రా, తినండి కామ్గా అని వాళ్ళని అంటూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క అంటూ కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. సిగ్గుపడుతూ ఉంటే మళ్ళీ ఇక ఫ్రెండ్స్ ఉన్నది ఇందుకే కదా, నేను ఎపిసోడ్లో చెప్పినట్టుగా. సో మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుతున్నంటే, మాట్లాడకుండా భోంచేయండి రా ప్లీజ్, రూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్పి మౌనిక అంటుంది అనమాట. సో ఈ మాటలన్నీ లైట్గా లలితకు వినిపిస్తూ ఉంటాయి. వినిపించి చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. అంతా అయిపోయాక, భోజనాలు అయిపోయాక పిల్లలతో లలిత అంటది, పిల్లలు ఇప్పటిదాకా మనం ఆడాము చాలు, కొంచెం రెస్ట్ తీసుకుందాము, మళ్ళీ సాయంత్రం మనం అందరం కాల్వాగట్టు దగ్గరికి వెళ్దాము ఆడుకోవడానికి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడుతుంది అనమాట లలిత. అనగానే పిల్లలందరూ సరే అక్క అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మౌనిక వైపు చూసి కొంటిగా నేను కూడా వెళ్తున్నాను అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి అక్కడ నుంచి తన రూమ్కి తను వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మౌనిక అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు టీస్ చేయడం వీళ్ళు. అలా జరుగుతూ ఉంటుంది. సాయంత్రం అయిపోతుంది అనమాట. సాయంత్రం అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని లలిత కెనాల్ దగ్గరికి వెళ్తుంది. కెనాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మౌని కూడా వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా రోజు ఈవినింగ్ సాయంత్రం అట్లా వాకింగ్కి వెళ్ళడం తనకు కూడా అలవాటే కదా. సో వెళ్ళి వాళ్ళందరూ ఆ కాల్వ లోపల ఆడుకుంటూ ఉంటే తను మాత్రం కాల్వ గట్టు దగ్గర చెట్టు ఉంటుందని చెప్పాను కదా, ఆ చెట్టు దగ్గర కూర్చొని లలిత ఎంజాయ్ చేసేది, తన స్మైల్, పిల్లలతో తను ఆడుకునే విధానం అవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడే కూర్చొని లలితనే చూస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, సడన్గా ఓడిపడతారనమాట మౌనిక ఫ్రెండ్స్. ఓడిపడ్డ తర్వాత భయపెట్టేశారు కదరా అంటది మౌనిక. అప్పుడు స్వాతి,
ముందు ఇది చెప్పు, రోజు సాయంత్రం నువ్వు నేను ఇద్దరం వాకింగ్కి వస్తాం కదా, నన్ను పిలవకుండా నువ్వు ఒక్కదానివే వాకింగ్కి ఎలా వచ్చేసావు అని కావాలి గట్టిగా అడుగుతుంది అనమాట కోపంగా. అప్పుడు బాయ్స్ నవ్వేసి, ఏం మాట్లాడుతున్నావు, అటు చూడు కాలువలో ఎవరున్నారో అని అంటాడు దీపక్. అప్పుడు దినేష్ అటువైపు చూసి, హే లలిత ఉంది ఇక్కడ అని అంటాడనమాట. అనగానే అప్పుడు స్వాతి, ఓ కొత్త ఫ్రెండ్స్ వస్తే పాత ఫ్రెండ్స్ని మర్చిపోతారనమాట అని అంటారనమాట వెటకారంగా. అనగానే మౌనిక, రే మీరు ఊకొండ్రా, మీరు ఎట్లనో రారు కదా అందుకే మిమ్మల్ని అడగలేదు అని అంటది బాయ్స్ని చూసుకుంటూ మౌనిక. అప్పుడు స్వాతి వెంటనే, కానీ నేను వస్తాను కదా, కనీసం నాకైనా చెప్పాలి కదా, మరి నాకు చెప్పలేదు కదా అంటది స్వాతి. అనగానే మౌనిక చిన్న అమాయకమైన ఫేస్ పెట్టేసుకొని, స్వాతి సారీ, నేను మంచినీళ్ళు తాగడానికి కోసం కిందికి వచ్చానా, అప్పుడే లలిత పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తుంది, మీరు కూడా రావచ్చు కదా అని అడిగింది ప్రేమగా. సో కాదనలేకపోయాను, అందుకే తన వెనకాల అలా వచ్చేసాను అని అంటదనమాట మౌనిక స్వాతితో. అనగానే స్వాతి, వచ్చావు సరే, కనీసం నేను ఇలా వెళ్తున్నాను నువ్వు వచ్చేయి అని ఒక మెసేజో ఒక కాలో చేయొచ్చు కదా, నీకు ఫోన్ ఉంది కదా, నాకు ఫోన్ ఉంది కదా అని కోపంగా అంటుందన్నమాట. అనగానే అబ్బా స్వాతి, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వే, నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా అని చిన్న పిల్లల్లాగా మాట్లాడుతుందన్నమాట. అనగానే స్వాతి ఇలా చిన్న పిల్లలు మొహం పెట్టుకొని సారీ అంటే ఏం చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సర్లే క్షమించేశాను అని అంటుంది స్వాతి. సరే అని కొద్దిసేపు మగపిల్లలు అని అక్కడే వాళ్ళు కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. కొద్దిసేపటికి మన దీపక్ అండ్ దినేష్ స్వాతిని పిలిచి సైగ చేసుకొని మౌనిని నీళ్ళల్లో వేసేద్దామని సైగ చేసుకొని సీరియస్గా ముగ్గురు లేచి అటు ఇటు చూసి, మౌని ఏమో మునిగిపోద్ది లలితలో, లలిత ఎంజాయ్ చేసేది నవ్వేది అవి చూస్తూ అలా మైమర్చిపోతుంది కదా. సో ఇమీడియట్గా ఏం చేస్తారంటే గబ్బా గబ్బా మౌనిని ఎత్తేసుకొని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తారనమాట. పడేయంగానే లలిత చూసి గట్టిగా నవ్వేస్తుంది అనమాట. నవ్వేయంగానే మన బాయ్స్ కూడా బయట నించొని క్లాప్స్ కొట్టుకుంటూ నవ్వుతూ ఉండనమాట. లలిత నవ్వంగానే కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది మౌనిక. వచ్చిన తర్వాత నీళ్ళన్నీ వాళ్ళ మీదకి కొట్టేస్తుంది అనమాట. నీళ్ళు చేయితోటి వాళ్ళని కూడా తడిపేస్తుంది, అబ్బాయిలని స్వాతిని. ఇంకా ఎలానో తడిచిపోయాం కదా అని వాళ్ళు కూడా నీళ్ళల్లోకి దిగిపోతారు. దిగిపోయిన తర్వాత అందరూ కలిసి మంచిగా ఆడుకుంటారు అనమాట నీళ్ళల్లో. మధ్యలో మన మౌనిక అండ్ లలిత కంటిన్యూ చేస్తుంటారు వాళ్ళ రొమాన్స్ని. ఐ కాంటాక్ట్, సైలెంట్ లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లల్ని చూసుకుంటూ, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ, మధ్యలో వాళ్ళిద్దరూ ఐ కాంటాక్ట్లు ఇచ్చుకుంటూ అలా చాలాసేపు ఆడుకుంటారు. ఇంకా చీకటి అవుతుందని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి, ఇంకా డిన్నర్ తర్వాత మన మౌనిక అలవాటు కదా పైన అప్స్టేర్స్కి వెళ్ళి మంచిగా మెలోడీ సాంగ్స్ పెట్టుకొని ఆ చందమామని చూస్తూ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ సో అది తనకు అలవాటు కాబట్టి తను ఆ పాటల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈలోపు మన ఇక్కడ ఇటువైపు లత సీరియస్గా రూమ్లోంచి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. రూమ్లోంచి బయటకు వస్తుంటే లలిత, ఏంటి ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు పడుకోకుండా అని చెప్పి అడుగుతుంది లతని. అప్పుడు అక్క రోజు ఈ టైంకి నేను బయటకు వెళ్తాను కదా, ఈరోజు ఏంటి కొత్తగా అడుగుతున్నావు అంటే, సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని అంటది లలిత. అంటే ఎక్కడికి వెళ్ళేది ఏముంది, డాబా మీదకి వెళ్తున్నాను, నేను మౌనిక స్వాతి రోజు డాబా మీద కొద్దిసేపు పాటలు విని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని ఆ తర్వాత కదా వచ్చి పడుకుంటాను నేను అని అంటే, మౌనిక అన్న పేరు వినగానే లలిత కొంచెం ఒక స్మైల్ వచ్చింది తన ఫేస్లో. స్మైల్ వచ్చి, ఓ అవునా మౌనికానా, కొద్దిసేపు ఒక్క 2 క్షణాలు అలా ఆలోచించి, కెన్ ఐ జాయిన్ యూ అని అడుగుతుంది అనమాట. అనగానే దీంట్లో అడగడానికి ఏముందక్క, రా వెళ్దాం అని చెప్పేసి లలిత కూడా తీసుకొని లత వెళ్తూ ఉంటుంది, మెట్లు ఎక్కుతూ ఉంటుంది అనమాట. వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది రూము. సో
వెళ్తూ ఉంటే స్వాతి కూడా అప్పుడే రూమ్లోంచి బయటకు వస్తుంది అనమాట. హే లలిత, ఏంటి ఈరోజు నువ్వు కూడా వస్తున్నావా డాబా మీదకి అని అడుగుతుంది అనమాట. అని చిన్న స్మైల్ ఇస్తుంది స్వాతి. అప్పుడు లలిత కొంచెం అర్థమయ్యి కొంచెం సిగ్గుపడుతూ అవును అంటదన్నమాట. చిన్నగా రొమాంటిక్గా, ఐ మీన్ సారీ, నాట్ రొమాంటిక్, స్వాతితో రొమాన్స్ ఏంటి అంటే చిన్నగా ఇన్నోసెంట్గా అవును అంటదన్నమాట. సరే సరే రండి అని చెప్పేసి అందరు కలిసి పైకి వెళ్తారు. పైకి వెళ్ళేసరికి మంచిగా మనం మౌనిక పాట పెట్టుకొని వింటూ ఉంటుంది అన్నమాట కళ్ళు మూసుకొని. ఈలోపు లత కాళ్ళ మువ్వల సౌండ్ కాళ్ళ గజ్జల సౌండ్ వినిపించి ఎవరు వస్తున్నారు ఈ టైంకి, లత వస్తుంది కదా అని చెప్పేసి కళ్ళు లతానే కదా అని యాక్చువల్ కళ్ళు తెరవకుండా అట్లానే పాట వింటూ ఉంటే తన హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. ఓ లలిత కూడా వస్తుందా అని కళ్ళు తెరుస్తుంది అన్నమాట. కళ్ళు తెరవంగానే లలిత తన వైపే చూసుకుంటూ రొమాంటిక్గా సిగ్గుపడుతూ అలా వస్తూ ఉంటుంది అనమాట. వస్తూ ఉంటే మౌనిక కూడా తన్నే చూస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా వచ్చి వీళ్ళేమో పాటలో పాట వినేటప్పుడు మధ్యలో వస్తారు. మధ్యలో వచ్చినప్పుడు వీళ్ళేమో పాట వింటూ కళ్ళు మూసుకుని పోతారు స్వాతి అండ్ లత. సో మౌనిక ఆ పాటని లలిత వైపు చూస్తూ ఈ అక్షరాలు తానే చెప్పుతున్నట్టుగా ఈ పాట వింటూ బ్యాక్గ్రౌండ్లో ఈ పాట వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వేనా, చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎప్పుడైనా, ఒక్కసారి అయినా చెయ్యి అందించి వింత దూరాన్ని కరిగించుమా, వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం, ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవనేస్తమా. సో ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే మౌనిక తన మనసులో ఆ భావాన్ని లలితకి అర్థమయ్యేలాగా కంటి చూపుతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది లలితకి అర్థమవుతుంది. అర్థమయ్యి తను అలా చూస్తూ ఉండిపోతుంది అన్నమాట. ఈలోపు పాట అయిపోతుంది. పాట అయిపోయేసరికి లత అండ్ స్వాతి కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి ఎంత బాగుంటుంది కదా ఈ సాంగ్, భలే ఉంటుంది అని చెప్పి కొద్దిసేపు ఆ పాట గురించి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు స్వాతి వీళ్ళిద్దరూ ఐ కాంటాక్ట్ చేసుకునేది చూసి సరే వీళ్ళిద్దరికీ ఎవరూ లేకపోతే ఏమన్నా మాట్లాడుకుంటారేమో ఇప్పటికైనా అని చెప్పి అక్కడి నుంచి లతని ఎలా అయినా తీసుకెళ్ళాలని చెప్పి స్వాతి ఇలా అంటుంది, లత నాకు చిన్న హెల్ప్ చేయాలి, కొంచెం చిన్న పని ఉంది, నేను ఒక్కదాన్ని చేయలేను, కొంచెం నాతో పాటు వస్తావా అని అంటుంది అనమాట. వస్తాను మరి అక్క అంటదనమాట లత. అంటే లలిత ఎక్కడికి వెళ్తుంది, మౌని ఉంది కదా, తర్వాత మళ్ళీ వద్దాంలే పద ఫస్ట్ నువ్వు అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది లతని. లతను స్వాతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాటలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో అలానే వాళ్ళిద్దరు ఆ డాబా మీద అలానే కొద్దిసేపు కూర్చొని ఆ ఐ కాంటాక్ట్ అలానే ఇచ్చుకుంటూ రిమైనింగ్ సాంగ్స్, మిగతా పాటలు, రొమాంటిక్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ అలా వింటూ ఉంటారన్నమాట. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మౌనం కదా, సైలెంట్ లవ్ స్టోరీ కదా, సో సైలెంట్గా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. కొద్దిసేపటి తర్వాత లత గట్టిగా కింద నుంచి అంటే మెట్ల మీద నుంచి పైకి వచ్చేసి ఆ ఎడ్జ్లో నించొని, డాబాకి ఎడ్జ్లో నించొని, అక్క అమ్మ పిలుస్తుంది రా వెళ్దాం అంటదనమాట. అనగానే లలిత అప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్ దూరం చేసి అనుకొని లత వస్తున్నా అని చెప్పేసి కంటి చూపుతో వెళ్ళొస్తాను అని చెప్పుద్ది అనమాట. అప్పుడు బాయ్ గుడ్ నైట్ అని కూడా చెప్పిన తర్వాత అది అర్థం చేసుకొని మౌని తన చెయ్యిని పైకి లేపి బాయ్ గుడ్ నైట్ అని చెప్పంగానే అనేసి లలిత మెల్లగా వెళ్తూ ఉంటుంది. అడుగులో అడుగు వేస్తూ ఉంటుంది. వెనక్కి తిరిగి
మౌనిని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అలా మొత్తానికి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. కొద్దిసేపు ఒక 2-3 నిమిషాల తర్వాత స్వాతి కూడా సిగ్గుపడిపోయి అక్కడ నుంచి తన రూమ్ తను వెళ్ళి అలా పడుకుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక బాయ్స్ వచ్చి మళ్ళీ మొదలేస్తారు. ఓహో, స్వాతి చెప్పింది నిన్న నైట్ అంతా మంచిగా ఎంజాయ్ చేశారంట కదా అని అంటదనమాట. అంటే ఈలోపు స్వాతి, అవునే రాత్రి అడుగుదామనుకున్నాను, ఇంతకీ ఏమన్నా మాట్లాడుకున్నారా లేదా అని అంటది. అంటే మౌనిక ఏమేం మాట్లాడుకోలేదు, కానీ మా కళ్ళతో చాలా మాట్లాడుకున్నాం అని చెప్పిద్దనమాట. అంటే ఈ కళ్ళ భాష ఏంటి అని అంటది స్వాతి. అంటే కళ్ళు చాలా మాట్లాడతాయి, మాకు అర్థమవుతుంది అని అంటది అనమాట మౌనిక. అలాగే సరిపోయింది, వీళ్ళని మనం ఇట్లా వదిలేస్తే లాభం లేదురా, మనం రంగంలోకి దిగాల్సిందే అంటారు బాయ్స్. అంటే అప్పుడు మౌనిక, ప్లీజ్ రా, మీరు ఏమీ చేయకండి, ఏదైనా నేనే చూసుకుంటాను అన్నదనమాట. సర్లే పదండి బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ అయ్యి బయలుదేరదాం అనుకుంటారు అనమాట. ఈలోపు లలిత కింద అందరినీ లలిత ఆల్రెడీ డైనింగ్ హాల్కి వచ్చేసి చుట్టూ చూస్తూ ఉంటుంది అనమాట. ఏంటి ఎక్కడుంది, మౌని కనపడట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటే తను అక్కడ ఉండదు. సో ఈలోపు పైనుంచి వాళ్ళు రూమ్ నుంచి బయటకు వస్తూ నవ్వుకుంటూ వస్తారనమాట. తన్ని టీస్ చేస్తూ ఉంటారు కదా, సో నవ్వులు వినిపించగానే లలిత పైకి చూస్తుంది అనమాట. పైకి చూస్తే మౌనిక మంచిగా నీట్గా రెడీ అయిపోయి కిందికి వస్తూ ఉంటుంది. సో పైనుంచి వచ్చేటప్పుడు తన కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఆ సంగతి కూడా చూస్తుంది లలిత, దట్ తను వెతుకుతుంది నా కోసమే అన్నది తనకు అర్థమైపోతుంది అన్నమాట. సిగ్గుపడుతూ ఉంటుంది. సో మౌని కిందికి వచ్చేటప్పుడు చూసుకుంటూ వస్తూ ఉంటే తన కళ్ళు లలిత దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. అప్పుడు మళ్ళీ బాయ్స్ చూపులు కలిసిన శుభవేళ అనగానే మాట్లాడకండి రా అంటది మౌనిక. అని సరే అని అందరూ కలిసి లలిత దగ్గరికి వెళ్తారు. లలిత దగ్గరికి వెళ్ళి ఒకరికొకరు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు అనమాట. వీళ్ళిద్దరూ గుడ్ మార్నింగ్ అనగానే గుడ్ మార్నింగ్ అని అంటారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. చెప్పుకున్న తర్వాత సరే బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి అని లలిత అంటుంది అనమాట. అనగానే అంటది మౌనిక. అని అందరూ కలిసి ప్లేట్స్ దగ్గరికి వెళ్తారు. ప్లేట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లలిత మౌనికకి ఒక ప్లేట్ తీసి ఇస్తుంది అనమాట. ఇవ్వగానే పక్కన దీపక్, హాయ్, మాకు కూడా ఇలా ప్లేట్లు అందించే వాళ్ళు ఉంటే బాగుండు అని అంటాడనమాట. అనగానే లలిత కొంచెం సిగ్గుపడుతుంది. అప్పుడు మౌనిక వాడిని చాలా సీరియస్గా చూస్తుంది అనమాట. చూడండి, ఎందుకు, మాకు చేతులు ఉన్నాయి, మేము తీసుకుంటాం, నో ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ ప్లేట్లో వాళ్ళు తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. అండ్ ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో మనకి తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు ఎవరు చెప్పేది వినకండి. గవర్నమెంట్ నుంచి వచ్చే పక్కా న్యూస్ అయితేనే మీరు తీసుకోండి, అంతేగాని ఫేక్ న్యూసెస్ నమ్మేసి అందరినీ నమ్మేబాకండి. బికాస్ వీఆర్ ఇన్ అ వార్ సిచ్యువేషన్. సో ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ అసలు ఇదంతా ప్రాబ్లం, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, ఏ గొడవ లేదు. ఓకే, సో మీ హెల్త్లు చూసుకుంటూ మన భారతదేశాన్ని సపోర్ట్ చేయండి. అండ్ మన కోసం యుద్ధం చేస్తున్న మన ఆర్మీకి ఏమీ జరగకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి శక్తిని, ధైర్యాన్ని, వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ని వాళ్ళకి అందేలాగా మనం పాజిటివ్గా రోజు ఒక్కసారి దేవుడి దగ్గర దండం పెట్టుకుందాం. ఇక్కడ మనం అందరం భారతీయులం అంతే. సో ప్లీజ్ ప్రే దట్ ది ఇండియన్ ఆర్మీ ఈజ్ ఫుల్ స్ట్రెంగ్త్ టు ఫేస్ పాకిస్తానీస్, అంతే. అంతకుమించి నేనేమీ కోరుకోవట్లేదు. వన్ స్మాల్ ప్రేయర్ ఫర్ ఆర్ ఇండియన్ ఆర్మీ. ఓకే, అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. జై హింద్.